నీలా బోధించేవారు నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా? అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవాని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, మరి ఆదివార కాల సమయంలో ప్రవ్వా తండ్రి నీ మాటలు పంచుకోవడానికి ప్రవ్వా నీ సన్నిధానంలో ఉండి ప్రవ్వా తండ్రి పాటల ద్వారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. తండ్రి ఇంతసేపుల పాటల ద్వారా నీ మహిమపరిచే భాగ్యాన్ని తండ్రి మాకు అందరికీ దయచేసినవు నాయన, అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. వాక్యం కోసం ప్రవ్వా నేను నిలబడి ఉండగా ప్రవ్వా పూర్తిగా నన్ను మరుగుపరిచి నాయన నీ నోటికి బూరగా నన్ను వాడుకోండి ప్రవ్వా తండ్రి. అలానే ప్రవ్వా సొంత ఆలోచనతో సొంత తెలివితో తండ్రి ఏది మాట్లాడుకున్నట్టు ప్రవ్వా మాకు అవసరమైన మాటలు ప్రవ్వా తండ్రి నువ్వు మాట్లాడితేనే ప్రవ్వా మా జీవితాలు మారుతాయి నాయన. పూర్తిగా నన్ను సిల్వ చాటున మరుగుపరిచి నాయన తండ్రి నీవే మాట్లాడి నీవే మహిమను పొందుతారని తండ్రి వచ్చిన వాళ్ళందరూ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎవ్వరూ తండ్రి అశ్రద్ధగా వినకున్నట్టు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. చిన్నపిల్లలందరూ మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. ఎవరు అలా చేయకున్నట్టు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మతో సంధించి నీ నామానికి మీరే మహిమను పొందుతారని ఈ ప్రార్థన జరిగిన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్. రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యంలోకి అధిపతియగు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అక్కడ నుండి తీసుకొని వచ్చుటకి తన యొద్దనున్న వారందరితో కూడా బయేలా యెహూదా నుండి ప్రయాణమైపోయెను. ఇక్కడ దావీదు గారి గురించి ఒక రెండు విషయాలు చెప్పుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల్లో ఎంతమందిని 30,000 మందిని సమకూర్చున్నాడంట. ఎంతమందిని? 30,000 మందిని. 30,000 మందిని ఎందుకు సమకూర్చుకుంటాడు? మామూలుగా అంటే ఎక్కువ జనాలు దేనికి వస్తారు? మంచి దానికి వస్తారా, చెడు వాటికి వస్తారా? మంచిగా ఏదైనా మంచి కోసం పిలుపుకు మనము ఆహ్వానించినప్పుడు చాలామంది ఏం చేస్తారు? రారు కదా. కొంతమంది చెడు వాటికే పిలిచకపోయినా కూడా ఏం చేస్తారు? వస్తారు కదా. ఇక్కడ దావీదు గారు 30,000 మందిని అంట. ఒక వ్యక్తి అంతమందిని ఎట్లా సమకూర్చుకుంటాడంటే, సమకూర్పు అంటే పిలిచడం. పిలిచి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. రెండో వచనం బయలుదేరి కెరూబుల మధ్య నివసించుచు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసం. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? 30,000 మందిని ఏర్పరచుకొని ఎక్కడికి పోతున్నాడు? దేవుని నామం పెట్టబడిన ఒక దేవుని మందసం ఉంది. అక్కడికి పోయి ఏం చేస్తున్నాడు? అసలు దేవుని మందసం అంటే ఏంది? దేవుని మందసం అంటే ఏంటంటే నేను చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. దేవుని మందసం అంటే ఒక బాక్స్ ఉంటుంది అనమాట. చూడాలి నా వైపు అందరూ. ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏముంటాయి అంటే వాక్య గ్రంథంలో చదువుకుందాం. ఒక బాక్స్ ఉంటుంది. ఒక బాక్స్ పైన ఏముంటాయంటే కెరూబులు ఉంటాయి అన్నమాట. నేను తర్వాత ఒకవేళ వీలైతే నేను అదే పిక్చర్ చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏముంటాయి అంటే దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఏముంటాయి? దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండము. అసలు దేవుని మందసం అంటే ఏంటి ఫస్ట్ మనం చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 16వ వచనంలో ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. ఇప్పుడు మందసం అని చెప్తున్నాం కదా. మందసం అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది. సేమ్ ఇట్లా 4 ఇట్లా డబ్బాల షేప్ ఉంటుంది. దాంట్లో ఏముంటాయి అంటే దేవుని మాటలు ఉంటాయి. ఏముంటాయి? దేవుని మాటలు ఉంటాయి. ఎవరు రాసిన మాటలు ఉంటాయి? మనుషులు రాసిండేటివా లేకపోతే దేవుడు రాసిండేటివా? దేవుడు రాసిన మాటలు ఎక్కడుంటాయి? నేను పెట్టాను చెప్తున్నా కదా మీకు అర్థం కావడానికి. దాన్ని ఏమంటారు అంటే మందసం అంటారు. ఏమంటారు? మందసంలో ఏమున్నాయి?
దేవుని మాటలు, ఆ దేవుని మాటలు అక్కడ వేరే చోట ఉంటే దావీదు గారు ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళి అవి తీసుకొని రావాలన్నమాట. ఆ తీసుకొని రావడానికి ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? ఎంతమంది? అంటే ఆ బాక్స్ చిన్నగా ఉంటుంది, అంటే అంతమంది మోస్తారా దాన్ని? ఇప్పుడు అంతమంది వెళ్ళడం అవసరమా? అంతమంది అసలుకి దేవుడు ఒకవేళ దావీదు గారు పిలిచినారు, అంతమంది ఒకవేళ ఇప్పుడు దావీదు గారు రాజు కాబట్టి ఆయన కింద ఎవరుంటారు? పెద్ద పెద్ద శూరులు ఉంటారు. ఎవరుంటారు? సైన్యాధిపతులు ఉంటారు. ఇంకెవరుంటారు? శతాధిపతులు ఉంటారు. చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ పిలుచుకొని పోయి అక్కడ మందసంలో ఉన్న దేవుని మాటలు పట్టుకొని రావచ్చు కదా. 30,000 మందిని ఎందుకు సమకూర్చినాడంటే దేవుని పని అంటే తమాషలు కాదు కదా. మనము దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలంటే దేవుని పట్ల మనం హృదయపూర్వకంగా ఏది చేసినా కూడా ఎట్లుండాలా? మనము దేవునిలో ఉండాలి, ఇంకొకరిని కూడా దేవునిలోనికి. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? దావీదు గారు నడిపిస్తున్నారు. దావీదు గారు ఎవరు? రాజు ఏం చేస్తున్నాడు? 30,000 మంది, అంటే ఒక దేశంలో చాలామందిని పిలిచినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినారా? రాజా నువ్వే చేసుకుని పో అని చెప్పినారా? ఏం చేసినారు? లక్షల మంది, చాలామంది అయితే జనాలు ఉన్నారు, కానీ అంత లక్షల్లో రాలేదు. కానీ ఎంతమంది వచ్చినారు? 30,000 మంది వచ్చినారు కదా. ఇప్పుడు అసలు దావీదు గారు ఎవరంటే దావీదు గారి గురించి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. దావీదు గారు ఒక గొర్రెల కాపరి అనమాట. ఎవరు? గొర్రెల కాపరి. ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని దేవుడు ఎప్పుడు రాజు చేసినాడంటే 17 సంవత్సరాల వయసులో. ఎన్ని సంవత్సరాల వయసులో? 17 సంవత్సరాల వయసులో యవనస్తులు ఎట్లా ఉంటారు చెప్పాలా? యవనస్తులు ఎట్లుంటారు? వాళ్ళకి పెద్ద బుద్ధి ఉంటుందా, లేకపోతే చిన్నగా ఆలోచిస్తారా, పెద్దగా ఆలోచిస్తారా? అంటే ఎట్లా చిన్నగా ఉంటుంది అంటే అంతగా తెలివి. మనం ఏం చేస్తాం మీ పిల్లలకి, ఇప్పుడు యవనస్తులుగా ఉన్న మీ పిల్లలకి ఏం చెప్తారు? అన్నీ వాళ్ళకి మంచి చెడు చెప్తారా, చెప్పరా? యవనస్తులుగా నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే బైబిల్లో నుంచి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనమాట. వాక్యం అనేది మనలోకి ఏం చేయాలా? దూసుకొని వెళ్ళాలా. ఏం వెళ్ళాలా? దూసుకొని వెళ్ళాలంటే వాక్యం అనేది కత్తి లాంటిది. ఎట్లాంటిది? ఖడ్గం వంటిది. ఎట్లాంటిది? అందుకే మీకు అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడుతుంటే జాగ్రత్తగా వినండి. కాపరి కదా, 17 సంవత్సరాల వయసులో తెలివి అంతగా ఉండదు. మరి ఏం చేస్తారు తల్లిదండ్రులు? చాలామంది పిల్లలకి 17 సంవత్సరాల వయసులో నుంచి పిల్లలు తప్పిపోతారా, మంచిగానే ఉంటారా? మంచిగా ఉంటారా, తప్పిపోతారా? చాలామంది తప్పిపోతారు కదా. దేవుడు అన్న అంతగా ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చేసినాడు? దావీదు గారిని రాజుగా చేసినాడు. ఇప్పుడు రాజుగా ఒక వ్యక్తిని చేయాలంటే దేవుడు ఊరికే చేస్తాడా? మనకి పరలోకం ఊరికే ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు రాజుని అంటే దేశాన్ని పరిపాలించడానికి రాజుని చేసినాడంటే ఆయన విషయంలో ఏదో ఒకటి ఉండాలా. ఏముందంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? 17 సంవత్సరాల లోపే ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మనకి ఇంత పెద్ద వయసులు ఉంటాయి కదా, దేవుణ్ణి మనం ఏం చేయము? చాలామంది స్తుతించారు కదా, దేవుణ్ణి ఏం చేయరు? పట్టించుకోరు. కానీ ఇక్కడ యవనస్తుడుగా ఉన్న దావీదు గారు ఏం చేస్తున్నారు? మనకి ఇదిగో నాకు ఇంకా 17 సంవత్సరాలే, దేవుణ్ణి అయినా నేను ఏం చేస్తున్నాను? మనం ఎవరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలా? ఎవరిని? ఇప్పుడు ఏమైనా పెద్దవాళ్ళని, ఏమన్నా నాకంటే కొంచెం పెద్దగా వాళ్ళని నేను ఏమైనా నన్ను చూసి బుద్ధి తెచ్చుకో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎట్లుంటుంది? అవమానంగా ఫీల్ అవుతారా, లేకపోతే ఏం చేస్తారు? అవమానంగా ఫీల్ అవుతారు కదా. అయితే దావీదు గారు మనకు నేర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నా వయసు ఇంకా మనంత వయసు కాదు కదా, 17 సంవత్సరాల్లో యవ్వన ప్రాయంలో ఏం చేయాలా? లోకంలో బాగా తిరగాల, షికార్లు చేయాలి కదా. ఇంకేం చేయాలా? అమ్మాయిలతో పాటు వెంబడబడాలి. ఇంకేం చేయాలా? అవన్నీ చేయాలి. కానీ అవన్నీ ఎవరికి లేవు కదా. మనకి ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా మనం ఎవరిని పట్టుకోము? దేవుణ్ణి. చాలామంది పట్టించుకోరు కదా. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారంటే అట్లా గొర్రెల కాపరిగా ఉండి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి పెద్ద సేవకులే కావాలా, లేకపోతే ఎవరైనా అవసరమా? ఎవరైనా దేవునికి నువ్వు అంతస్తు ఉంటేనే నన్ను ఆరాధించాలనే దేవుడు కాదు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు గొర్రెల కాపరిగా ఉంటే నువ్వు నాకు అవసరం లేదని దేవుడు ఏమన్నా చెప్తాడా? ఏం చెప్పడు కదా. మన స్థితిని ఎవరు చూస్తారంటే మన బంధువులు చూస్తారు కదా. కొన్నిసార్లు మన బంధువుల్లో కొంచెం కొంచెం దేవుడు కొంతమందిని ఆశీర్వదించి ఒక పెద్ద స్థితిలో పెంచినప్పుడు ఏం చేస్తారంటే చిన్న వాళ్ళని ఏం చేస్తారు?
ఏం చేస్తారు? పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారు కదా, వాళ్ళని దూరం పెట్టేస్తారు. వాళ్ళకి ఏమైనా కార్యాలకి ఒకవేళ పిలవాలన్నా కూడా వాళ్ళని ఏం చేస్తారు? చాలా చిన్నగా చూపు చూస్తారు. మన దేవుడు అట్లాంటి దేవుడా? నువ్వు గొర్రెల కాపరని దేవుడు ఏం చేయడు? దూరము పెట్టేయడు కదా. మనకున్న స్థితిని బంధువులు పక్కకు పెట్టేస్తారేమో కానీ ఎవరు పక్కకు పెట్టరు? ఎవరు? ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మనం బాగా చదువుకుంటేనే మరి దేవుని దగ్గర రావాలని దేవుడు ఏమని చెప్పినాడా? చెప్పలేదా? నేను ఏం చెప్పినాను ఇప్పుడు చెప్పండి. మనకు బాగా డబ్బు ఉంటేనే దేవుని దగ్గర రావాలని దేవుడు ఏమని చెప్పినాడా? మీకు అంతస్తు ఉంటే నా దగ్గర రండి అని ఏమైనా చెప్పినాడా? నువ్వు నల్లగా ఉంటే నా దగ్గరకు రావద్దని ఏమని చెప్పినాడా? వైట్గా ఉంటే నా దగ్గర రావాలా, నువ్వు బక్కగా ఉంటే నా దగ్గర రాకూడదు అని ఏమని చెప్పినాడా? దేవుడు అట్లాంటి కండిషన్స్ ఏం పెట్టాడు. దేవుని మహిమ కలుగాక. దావీదు ఏం చేసినాడు? గొర్రెల కాపరిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ పని చేస్తున్నా కూడా, నా దీన పరిస్థితి అయినా పర్వాలేదు, దాంట్లో నుంచి దేవుడిని ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఇంకొకరికి నిన్ను చూస్తే మహిమకరంగా, అంటే అరే ఈ వ్యక్తి అని నిన్ను చూసి భయపడేలా చేస్తాడు దేవుడు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారంటే గొర్రెల కాపరిగా ఉండి ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా. ఇప్పుడు మనం కూడా ఏ స్థితిలో ఉండి నుంచి అయినా దేవుణ్ణి ఆరాధించవచ్చా? మనం ఎట్లంటే బాగా మనకు ఆరోగ్యం బాగుండి, మన ఆస్తిపాస్తులు బాగుండి మనం ఏం చేస్తాం? దేవుణ్ణి చాలామంది పట్టించుకోరు కదా. కానీ అట్లా ఉండకూడదు. మనకి ఏ స్థితిలో ఉన్నా కూడా, మనం ఒకవేళ దీన స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు కూడా మనం ఏం చేయాలా? దేవుని పట్ల ఏం చేయాలా? ఒకటే రీతిగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఒక్కటే రీతిగా ఉండాలి. ఈ లక్షణం ఎవరికి ఉందంటే దావీదు గారికి ఉంది. ఇప్పుడు దావీదు గారిని ఏం చేసినాడంటే 17 సంవత్సరాల్లో ఏం చేసినాడు? దేవుడు రాజుని చేసినాడు. ఏం చేసినాడు? ఎన్ని సంవత్సరాల వయసులో? పిల్లలు అటువైపు ఉన్నా కూడా అటువైపు చూస్తున్నారా మీరు? చూడొద్దండి. వాక్యం జాగ్రత్తగా వింటే మీకు మంచిదన్నమాట. మన జీవితంలో ఏదైనా కావాల్సినప్పుడు ఎప్పుడైతే దేవుని మాటలు మనలో ఉంటాయో, దేవుడు మనలో నివసిస్తాడో, అప్పుడు మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి, నేను ఇస్తాను చెప్తాడు. నువ్వు దేవుని మాటలు వినుకోకుండా నువ్వు అటు ఇటు చూసుకుంటా అశ్రద్ధగా వింటే దేవుడు నీకు ఏమి ఇవ్వడు. నువ్వు ఆత్మీయతలో సరిగా ఉండలేవు. ఇంకా శారీరకంగా నువ్వు వచ్చే శ్రమలను, సమస్యలను మనం ఏం చేయలేము? ఎదుర్కోలేం కదా. మనం సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలా? దేవుని మాటలు ఉంటేనే తప్ప ఈ లోకంలో జీవించాలంటే చాలా కష్టం తెలుసా. మనకి ఏమైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో నుంచి బయటికి రావాలంటే ఒక వ్యక్తి మనకి ఆదరణ చెప్తాడేమో కానీ నిజమైన ఆదరణ ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. మన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనం ఒకవేళ కృంగిపోయినప్పుడు కానీ, మనకు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పుడు కానీ దేవుడి పైన ఆధారపడితే దేవుడు ఇస్తాడు కదా. మనుషులపై ఆధారపడితే మనుషులు ఏం చేస్తారు? ఏం చేయరు కదా. మనం ఎప్పుడైతే దేవుడి మాటలు మనలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. నీకు ఏది ఇష్టమో, ఏదైనా నీకు అనారోగ్య పరిస్థితిని కానీ, నీ కుటుంబ పరిస్థితిని నువ్వు ఏదన్నా అడుగు, దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు కదా. ఫస్ట్ మనం ఎవరికి ఇష్టకరంగా ఉండాలా? దేవుని. ఇప్పుడు నాకు ఇష్టకరంగా మీరు ఒకవేళ ఉన్నారనుకోండి, నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా? ఖచ్చితంగా ఇస్తాను కదా. దేవుడు చాలా గొప్పోడు కదా. దేవునికి ఇష్టకరంగా మన బ్రతుకులు, మన మాటలు, మనం చేసే ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు ఏదైనా అట్లాంటివి చాలా అనుభవిస్తున్నాను నేను. అసలు మన దేవుడు అంత గొప్ప దేవుడు ఎవ్వరు లేరు తెలుసా. దేవుని మహిమ కలుగాక. అందుకే దేవుడు ఏమంటాడంటే రుచి చూచి నన్ను తెలుసుకోండి అంటారు. పాట ఉంది కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తము. అది అనుభవిస్తేనే తప్ప ఎవ్వరికి అర్థం కాదు. ఊకే వచ్చి వెళ్ళిపోతే అస్సలే అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా యేసయ్యను హృదయ సింహాసనం మీద పెట్టుకో, యేసయ్య నువ్వే నాకు ఎక్కువను, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు తన రుచిని తెలియజేస్తాడు. ఏం చేస్తాడు? యేసయ్య రుచి ఎంతమందికి కావాలా? నేనైతే బాగా నేను ఆస్వాదిస్తున్నాను. నేను ఎంత బాగుంటుందంటే, నువ్వు ఏదన్నా అడుగు, నీ సమస్య ఏదన్నా కానీ, నువ్వు ఆత్మీయ స్థితిలో కానీ, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకునే విషయంలో నాకు ప్రార్థన రావట్లేదు ప్రభా నేర్పించు, నా వ్యక్తిగతంగా నేను ఎట్లా ఉండాలో నాకు నేర్పించు అంటే దేవుడు ఏం చేస్తాడు? అన్నీ ఫస్ట్ ఎవరికి ఇష్టకరంగా ఉండాలా? నాకు ఉండొద్దండి, సేవకులకు ఉండొద్దండి అంటే ఉండొద్దని అంటే మరి ఉండకూడదని కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఆటోమేటిక్ ఇస్తే అందరికీ ఇస్తాం కదా. దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తే అందరినీ
ఎక్కువగా ప్రేమిస్తాం. ఇప్పుడు దావీదు గారు ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏం చేసినాడు? దేవుని యందు ఎక్కువ ఆరాధించినాడు. ఇప్పుడు రాజుని చేసిన తర్వాత తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా? ఇప్పుడు ఏం లేని పరిస్థితిలో దేవుడిని ఆరాధించినాడు. ఇప్పుడు రాజుని చేసిన తర్వాత ఎట్లుండాలంటే చాలా బాగున్నాడు. అసలుకి దేవుడు అంటాడు దావీదు గారి గురించి ఏమంటాడంటే, నా హృదయాను సారుడు, నాకు ఇష్టమైన వ్యక్తి అంటాడు. ఎవరిని? నన్ను అంటాడా దేవుడు? ఆ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. అసలు నా హృదయంలో నేనున్నా కదా, నా హృదయానుసారంగా నేను ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉంటుందని మన గురించి దేవుడు చెప్పగలుగుతాడా? చెప్పడు మన గురించి కదా. మనం ఏం చేస్తామంటే ఊకి ఇని వెళ్ళిపోతాం కాబట్టి మన గురించి దేవుడు చెప్పడు. కానీ దావీదు గారి గురించి ఏం చేసినాడు? నాకు ఇష్టం దేవానికి ఎవరంటే ఇష్టం అంటే అదిగో మరి చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నా కూడా దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? నాకు ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం. మనల్ని ఎవరైనా ఇప్పుడు మీరు కూర్చున్నారు, నాకు ఆమంటే చాలా ఇష్టము, ఆ అన్న అంటే చాలా ఇష్టం అంటే ఎట్లుంటుంది? లోపల ఉప్పొంగిపోతాం కదా. ఒకవేళ పోలీస్ కానీ లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి ఒకవేళ సీఎం కానీ మోడీ కానీ నువ్వంటే ఇష్టం అంటే మనం ఏమైపోతాం? అబ్బా నేనంటే ఇష్టం అంట అని మనం ఏం చేస్తాం? గాలిలో తేలిపోతాం కదా. అమ్మ నాయనంటే మరి దేవుడు అంటే కూడా మనం ఇష్టపడాలంటే మనం ఏం చేయాలా? నాకు ఇష్టం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, ఆ బిడ్డ అంటే ఇష్టం, నాకు ఆ కొడుకు అంటే ఇష్టం అని మనం ఎవరితో మెప్పించుకోవాలా కదా? దేవునితో మెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? దావీదు గారిలాగా ఆరాధన చేయాలి. ఎట్లా చేయాలా? ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. రాజైన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? రాజైన తర్వాత కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అందుకే ఎంతమందిని సమకూర్చుకున్నాడు ఆయన? కాదు, 30,000 మందిని ఏం చేసినాడు? ఒక రాజుగా ఉండి ఏం చేసినాడు? 30,000 మందిని మందసంలో దేవుని ఆజ్ఞలు పట్టుకోవడానికి అంటే అంతమందిని ఆయన ఏం చేస్తున్నాడు? కూర్చుకుంటున్నాడు కదా. వాళ్ళందరినీ దేవుని దగ్గరికి ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్తున్నాడు కదా. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తీర్పులో నిలబడతాం కదా. దేవుడు తీర్పులో నిలబడినప్పుడు దేవుడు మనల్ని అందరినీ చూస్తాడు. చాలామంది ఉంటారు భూమి మీద, ఆదాం మొదలుకొని నుంచి మనం ఎప్పుడైతే దేవుని రెండో రాకడ వస్తుందో అప్పుడు వరకు అందరు చనిపోతాం కదా. అదిగో అంతమంది నిలబెట్టి ఆ ఇష్టమైన నా బిడ్డ నా కోసం చాలా శ్రమలు అనుభవించిన, చాలా మాటలు అనుభవించినాడు అని మన గురించి దేవుడు చెప్పగలుగుతాడా? చెప్పించుకోవాలి కదా. మనం చెప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుళ్ళు ఏం చేయాలి? బాగా బలపడాలి కదా. ఈ 30,000 మందిని అసలు రెండు విషయాలు చూసి మనం ముగించుకుందాం. అట్లా 30,000 మందిని దావీదు సమకూర్చినప్పుడు మనము ఒక విషయంలో సమకూర్చకూడదు, ఇంకో విషయంలో మనం కొంతమంది సమకూర్చాలా. అర్థమవుతుందా? మనం ఏ విషయంలో ఎవరినైనా మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఒక చోటికి వెళ్ళకూడదు అనమాట. దేవుడు ఒక చోటికి మనం రావాలన్నమాట. అసలు ఏ చోట మనం ఉండకూడదు. ఇప్పుడు మంచి విషయాల్లో మనం ఎవరైనా సమకూర్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. చెడ్డ విషయాల్లో మనల్ని ఎవరైనా సమకూర్చినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. ఈ రెండు విషయాలు చెప్పి నేను వాక్య సందేశాన్ని ముగించేస్తాను. అసలు ఏ విషయంలో మనల్ని కొంతమంది ప్రేరేపిస్తారనమాట. ఇదిగో ఇక్కడ రా, అక్కడ రా, అది చేద్దాం, ఇది చేద్దామని మనం సమకూరుస్తారనమాట. ఆ సమకూర్పులో మనం ఉండాలా, ఉండకూడదా అనేది చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొంతమంది మనం ఈ విషయాలకు సమకూరుస్తారు. ఏ విషయాలకంటే నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. కొంతమంది ఏం చేస్తారంటే అదిగో మనం ఈ పని చేద్దాం రా, చెడు పని అని మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. మంచి పని అనేది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ మనమే ఉన్నామనుకోండి, మనం సినిమాకి మనల్ని ఎవరైనా పిలిచినారనుకోండి, అప్పుడు మనం వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు. ఒకవేళ తాగుడు దగ్గరికి ఎవరైనా పిలిచినారనుకోండి, అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వ్యభిచారం చోటికి, వేషాలు ఉన్న చోటికి ఒకవేళ పిలిచినారనుకోండి, అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఏం చేస్తారు? చాలామంది పాపులు కదా, వాళ్ళని అట్లా ప్రేరేపించే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? అట్లా పాపానికి ప్రేరేపించే వాళ్ళని ఏమంటున్నాడు అంటే పాపులు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ప్రేరేపణ అంటే ఏంది? అదిగో అది చెయ్యి, ఇది చేస్తే ఏమవుతుందని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదు? ఇక్కడ ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా? ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే ఏమవుతుంది? అదిగో నా ఫ్రెండే కదా, లేకపోతే మా ఇంటి పక్కల ఆమె కదా సినిమాకి పిలిచింది, ఇంకా వెళ్ళిపోదాం అంటే నువ్వు ఎవరిని బాధ పెట్టిస్తావు? అప్పుడు
ఎవరిని? అందుకే అంటున్నాడు నా కుమారుడా. కుమారుడని మనల్ని ఎవరు పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీ ఇక్కడ అందరూ మీరున్నారు. సొంత బిడ్డలనైతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? బిడ్డ అంటారు కదా. ఎక్కువ ఒకవేళ పక్కలో కొంతమంది ఉండే వాళ్ళని ఏం చేస్తారంటే అంతగా హృదయంలో నుంచి రాదు కానీ ఊకే బిడ్డ అంటారు, అంతే కదా. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనమందరం దేవునికి మనమందరము పిల్లలం కదా. నా కుమారుడ. పాపులను ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు కదా. ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయకూడదు? మనము పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు కదా. ఏం చేయకూడదు? ఇప్పుడు బాగా మనము ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కదా, బాగా తింటాం కదా. బాగా ఈరోజు స్పెషల్ చేసుకుంటారు అనుకోండి, సండే బాగా ఫుల్ కడుపు నిండా తినేస్తాం. మళ్ళీ ఒక చోటికి మీరు వెళ్ళినారనుకోండి, ఏదో బై మిస్టేక్ ఎక్కడో పక్కన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తిందురా అని పిలుస్తారా? పిలవరా? పిలిచారా? పిలుస్తారు కదా. పిలిచినప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడే తినేసి వెళ్ళినారు, ఇక్కడ బాగా ఫుల్ మీరు ఏం చేసినారు? కడుపు నిండా, మళ్ళీ మటన్ అంటే ఆదివారం ఒకటి కదా ఉంటుంది, బాగా ఫుల్ కడుపు నిండా తినేసినారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేసినారు? తిందురా అని పిలుస్తున్నారు. మీరు ఏం చేస్తారు అప్పుడు? కొంచెం తిను అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అస్సమీరా నేను తినొచ్చినా అంటే ఇంకా ఒకవేళ 10 సార్లు పిలిచినాడు ఏం చేస్తారు? ఒప్పుకోరు. ఆహారం విషయం మరి బాగా నువ్వు తింటేనే వేరే చోట నువ్వు తినవు కదా. మళ్ళీ నిన్ను కూడా ఎవరైనా పాపులు కదా, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో అప్పుడు నువ్వు ఏం చేయవు? పాపులు నిన్ను ప్రేరేపిస్తారు కదా, నువ్వు ఇట్రా దేవునికి ఈరోజు నువ్వు ఏం పోతావులే, ఏముంటావులే, ఏం ప్రార్థన చేసుకుంటావులే, ఏం వాక్యం వింటావులే అని నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తే అప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోకూడదు కదా. దేవుణ్ణిలో మనం ఎట్లుండాలా? దేవుని నుంచి నిన్ను ఎవరైనా దూరం చేస్తుంటే నువ్వేం చేయకూడదు? ఒప్పుకోకూడదు. ఏం చేయకూడదు? అన్ని విషయాల్లో ఏం చేస్తారంటే అన్ని విషయాల్లో బాగుంటుంది కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? చాలామంది ఒప్పేసుకుంటారు కదా. ఈరోజు ఒకవేళ దేవుని మందిరానికి ఏం పోతావులే కదా, ఇట్లా అన్నప్పుడు ఏం చేస్తారు? అవునులే ఇంకా అన్ని వారాలు పోయినా కదా, ఒకరోజు మానేస్తే ఏమవుతుందని దేవునికి ఏం చేస్తారు? అట్లా దేవునికి దూరంగా ఉంటారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా కుమారుడా, ఏ విషయంలో అయినా నిన్ను దూరం చేస్తుంటే నువ్వు వాళ్ళ మాట ఏం చేయకూడదు? మరి నా వాళ్ళే కదా, నా కుటుంబ సభ్యులే కదా అంటే అప్పుడు నీకు ఏమైనా ఫలితం ఉంటుందా? ఉండదు. దేవుని విషయంలో మనం ఏం చేయకూడదు? ఎవ్వరి మాట ఏం చేయకూడదు? ఎవ్వరి మాట వినకూడదు కదా. నువ్వు దేవుని కోసం ఒక అడుగు వేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక అడుగు ఏసే కోసం వేస్తే ఏసే మన కోసం ఎన్ని అడుగులు వేస్తాడు? 100 అడుగులు వేస్తాడంట. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు వ్యక్తుల మాట వినుకోకుండా నీకు దేవునికి దూరం చేసే వాళ్ళ మాట, ఒకవేళ నిన్ను పాపానికి ప్రేరేపించే వాళ్ళ మాట వినుకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనతోనే ఉంటాడు కదా. ఒప్పుకోకూడదు. మనం ఏం చేయకూడదు? ఫస్ట్ ఒప్పుకోకూడదు. 11వ వచనం, మాతో కూడా రమ్ము మనము ప్రాణం తీయుటకై. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒప్పుకోకూడదు. 14వ వచనం, 15వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీవు వారి మార్గమున, ఎవరి మార్గంలో పోకూడదు? మనం ఎవరి మార్గంలో? పాపుల మార్గంలో పోకూడదు. ఎవరి మార్గంలో? పాపులు అంటే ఎవరు? దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళతో పాటు మనం ఉండొచ్చా? ఉండకూడదా? ఒకవేళ ఉన్నానుకో, దేవుడు అంటే వాళ్ళకి ఇష్టమే లేదు అసలుకి. దేవుడు మాటలన్నా ప్రార్థన అన్నా ఇష్టము లేకుండా కూడా నువ్వు వాళ్ళతో మనం స్నేహం చేసినాం అనుకోండి, ఏమైపోతాం? నీకు కూడా విసుకొస్తుంది. ఇంకా ఏముందిలే కదా, చూసి మంచిది నేర్చుకోరు. కానీ ఏం చేస్తారు? ఒకవేళ మంచి వ్యక్తి చెడ్డవాని పక్కన 6 నెలలు ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. నిజమేనా? చూసినారా మీరు ఎవరైనా? కదా, నిజం అది. ఎప్పుడైతే మనం చెడు వ్యక్తుల పక్కన మనం ఉన్నామనుకోండి, వాళ్ళది ఆటోమేటిక్గా ఎవరికి వచ్చేస్తుంది? ఇంకా దేవుడు వద్దు ఏమొద్దు అంటారు కదా. కాబట్టి వాళ్ళ మార్గమున ఏం చేయకూడదంట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ మార్గమున, నా కుమారుడా నీవు వారి మార్గమున పోవాలా పోకూడదా? ఈ విషయంలో నిన్ను ఎవరైనా సమకూర్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? చెప్పాలా? ఈ విషయంలో నిన్ను ఎవరైనా సమకూర్చినప్పుడు నువ్వు ఏం చేయాలా? వెళ్ళాలా వెళ్ళకూడదా? దావీదు గారు ఏ విషయంలో సమకూర్చుకున్నాడు? ఏ విషయంలో సమకూర్చుకున్నాడు? చూడండి, మర్చిపోయినారు. ఏ విషయంలో దావీదు గారు సమకూర్చుకున్నారు?
మీరు చెప్తానే ముందు కదులుతా లేదా అస్సలు కదలనే ఈరోజు. దావీదు గారు 30,000 మందిని ఏర్పరచుకొని దేని కొరకు వెళ్ళినాడు అక్కడికి? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ విషయంలో దావీదు గారు మందసం ఒకవేళ గుర్తులేదనుకోండి, దేవుని మాటలు తీసుకురావడానికి వెళ్ళినాడని చెప్పండి. ఏం చెప్పాలా? ఇప్పుడు మనం కూడా ఇట్లా సమకూర్చినప్పుడు దావీదుతో పాటు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు కదా. నిన్ను ఎవరైనా పాపానికి సమకూర్చినప్పుడు నువ్వు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. మళ్ళీ ఒక చోటుకి వెళ్ళాలా. అదొక్కటి చెప్పి ముగించేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. 24 నుంచి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతుము. ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం మానుకుంటారంటే దేవుని మానేసుకుంటారు. దేవుని మందిరానికి రావడము ఏం చేస్తారు? దేవుడు చెప్తున్నాడు కొందరు మానుకొనుచున్నట్టుగా. అంటే కొంతమంది వస్తుంటారు కదా, ఇంత అయిపోతుంది ఇంకా. కొందరు ఊరుకునే ఏం చేస్తారు? మందిరానికి మానేసుకుంటుంటారు కదా. కొంతమంది ఒక వారం కనిపిస్తారు, ఒక వారము కనిపించరు కదా. అట్లా కొందరు మానుకున్నచున్నట్టుగా అని చెప్తుంది. ఇప్పుడు ఏ విషయాల్లో మనం కొన్ని విషయాలు మానేసుకోకూడదు. ఏం విషయాల్లో? దేవుని ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, బైబిల్ చదివే విషయంలో కానీ, నువ్వు భక్తి చేసే విషయంలో కానీ, దేవుని పట్ల భయము భక్తి ఉండే విషయంలో కానీ, మందిరానికి రావడం విషయంలో కానీ, ఈ విషయాల్లో మనం ఏం చేయకూడదు? మానుకోకూడదు. కానీ ఈ విషయంలో ఎట్లా చేస్తారు? మనం ఒకరోజు తిండి లేకుండా ఉంటామా? మానేసుకుంటామా? ఎవరు మానేసుకుంటారు చెప్పండి? ఒక రోజు అంతా తిండి లేకుండా ఎవరైనా ఉంటారా? ఎన్ని పూటలు తింటాం కదా. 3-4 మానేసుకోండి. ఒకవేళ ఎవరికైనా తిండి ఎక్కువగా ఆశ ఉందనుకోండి, షుగర్ ఉండే వాళ్ళు కొంతమందికి అట్లా ఉంటుంది కదా. అయితే వాళ్ళని ఏమనట్లేదు. కొంతమంది ఎక్కువ తింటున్నప్పుడు ఏం చేస్తాం? అంత ఎక్కువగా తినొద్దు, కొంచెం మానేసుకో. ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల కూడా మనుషులకు ఏమవుతాయి? రోగాలు వస్తాయని చాలామంది చెప్తుంటారు కదా. ఓకే, ఆరోగ్యం విషయంలో కొన్నిసార్లు మనకి ఎక్కువైతే తినకూడదు, కానీ మనకి లిమిట్ వరకు తినాలా. ఎక్కువ తింటే కూడా మనకి అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అయితే ఏమంటే చెడ్డవాటిని మానేసుకోవాలా. ఏం మానేసుకోవాలా? చెడ్డవాటిని. దేవునికి ఇష్టం లేని మనం ఏం చేయాలా? దేవునికి ఇష్టం లేనివి ఏముంటాయి చెప్పండి? దేవునికి ఇష్టం లేనివి ఏముంటాయి? చెడ్డ తలంపులు కదా, దేవునికి ఇష్టం లేనివి. ఇవన్నీ మానేసుకోవాలి కదా. అయితే దేవుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొంతమంది ఊరికనే మానేస్తారు. నేను ఒకటి చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే అనారోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? మందిరానికి మానేసుకుంటారు కదా. అయితే ఒక పాస్టర్ గారి గురించి నేను చాలా ఆశ్చర్యపోయినాను. మనం ఎవరైనా ఆదివారం పూట ఎవరైనా చనిపోయినారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ రోజు డుమ్మా ఏం చేస్తాం? ఏముంది, ఇంకా మనకి సండే దొరకకుండా ఉండాలా. ఏం చేస్తాము? మనిషి చనిపోయినాడు కదా, ఇంకా వద్దులే ఈరోజు అని ఏం చేస్తాము? మానేస్తాం కదా. ఒక పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే సొంతం వాళ్ళ అన్న 2 విషయాలు చెప్తాను నేను. వాళ్ళు మానేసుకోకుండా ఉండడం వల్ల దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించినాడు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాక్యం పంచుకున్నాడు. వాక్యం పంచుకునేటప్పుడు ఇంకా ఇట్లా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాలా. వింటున్నారు అందరూ? స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాలనే టైంలో ఫోన్ వచ్చింది. ఏమైందంటే ఇట్లా మీ అన్న చచ్చిపోయినాడు అని చెప్పినారు. ఇప్పుడు చెప్పిన తర్వాత స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం ఎట్లయినా చెప్తారు? ఎవరైనా చెప్తారా? చెప్పారా? ఎందుకు? ఇప్పుడు సొంత అన్న అంటే ఎవరికైనా బాధనే వేస్తుంది కదా. ఎంత బాధ అసలుకి, ఎంత కన్నీరు వస్తుంది. ఇంట్లో తిరుగుకుంటూ చేసుకుంటూ సడన్గా చనిపోయినారంటే చాలా బాధ వేస్తుంది కదా. అయితే అట్లా ఫోన్ చేసినారనమాట. ఇట్లా మీ బ్రదర్ చనిపోయినాడని. ఇట్లా బలిపీఠం ఎక్కుతున్నాడు. ఇంకా సరే, దేవుని కోసం నాకు కుటుంబ సభ్యులు కూడా ఎక్కువనే. అయితే దేవుని తర్వాత అయితే ఏం చేసినాడంటే ఆ బాధ అంతా లోపల దిగమింగుకొని ఏం చేసినాడు? స్టేజ్ మీదకి వాక్యం చెప్పడానికి ఎక్కి 1 గంట సేపులు చెప్పినాడు. గంట సేపులు చెప్పిన తర్వాత వెళ్ళిపోయి ఇంకా అదే కారులో చాలా ఏడుస్తున్నాడంట. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్
కదా. చాలామంది మరణిస్తారు, కరెక్టే. నువ్వు వెళ్ళకుండా అయితే ఎవరెవరు పాతి పెట్టరు కదా. మనం ఎంత పరిస్థితి అయినా ఉండని, నీకు ఎంత అనారోగ్య పరిస్థితి అయినా ఉండని, ఫస్ట్ ఎక్కడికి రావాలా? నాకు తెలిసిన ఒక సేవకుల కుటుంబము, వినండి. సేవకుల కుటుంబం కూడా ఒకరోజు మందిరానికి వెళ్తున్నారనమాట. ఏమైందంటే సేవకులు కూడా కష్టాలు ఉంటాయి. ఎవరికి ఉంటాయి కష్టాలు, రోగాలు ఎవరికి ఉంటాయి? అందరికీ ఉంటాయి. అందరు ఏం పైనుంచి ఎవరు ఊడిపడలేదు కదా. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికి సమస్యలు ఉంటాయి, అందరికీ ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, అందరికీ రోగాలు ఉంటాయి. అయితే సేవకుల కుటుంబంకి ఏం జరిగిందంటే, మందిరానికి ఇట్లా వెళ్తున్నారనమాట. వెళ్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ కూతురు అనమాట, పాస్టర్ వాళ్ళ కూతురు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుందంట. ఆటో ఎక్కి వెళ్తున్నారు, కొంచెం ముందరికి వెళ్తే మందిరం వస్తుంది. ఏమైందంటే బ్లడ్ వామిటింగ్. అంటే ఇప్పుడు సడన్గా రక్తం మన నోట్లో నుంచి వస్తే పరిస్థితి ఎట్లుంటుంది? భయం వేస్తుందా? భయం లేదా కదా. కొంచెం రక్తం చూసేసరికి మనం ఏమవుతాం? చాలా భయపడిపోతాం కదా. బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుందంట. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏం చేయాలా కదా. ఏం చేయాలంటే ఇంకా తొందరగా వెళ్ళిపోదామని హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా. ఏం జరిగిందంటే బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఏం చేసినారంటే, ఇప్పుడు వాళ్ళందరూ వెనకాలకి వెళ్ళలేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ బ్లడ్ వామిటింగ్ చేసుకున్న అమ్మాయిని ఒకటి ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి పంపించేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన ఇంట్లో ఒకరికి ఏమైనా బాగాలేదనుకోండి, మన బిడ్డకే ఏం చేస్తారు? మన తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా ఉంటే చుట్టాలు అందరిని ఏం చేస్తాము? రండి పాండి ఫస్ట్ ఇంకా బాగాలేదంటే నేను ఎందుకు చెప్తున్నాను? నిజమైన సంఘటనలు. నేను ఇక్కడ బలిపీఠం మీద మాట్లాడుతున్నాను. మీకు అబద్ధం చెప్పినంత అవసరం నాకు లేదు కదా. ఇక్కడ పలకబడుతున్న ప్రతి మాట దేవుడి లెక్కలో ఉంటుంది కదా. మీరు నెక్స్ట్ టైం మీరు అట్లా చేయకూడదని నేను చెప్తున్నాను, అంతే. మనం అట్లా దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో ఏం చేస్తాడు దేవుడు? మనకు ప్రాధాన్యత ఇస్తాడు కదా. మనకి ఏ విషయాల్లో అయినా మనకు అక్కరున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆదుకుంటాడు కదా. కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఒకవేళ మరణిస్తారేమో, కానీ మందిరాన్ని ముగించుకొని వెళ్ళాలని నేను ఈ 2 సందర్భాలు చెప్పిన. అయితే మానుకోకూడదు. ఏం మానుకోకూడదు? మందిరాన్ని మానుకోకూడదు కదా. చెడు ఏమన్నా నీకు దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే మనం ఏం చేసుకోవాలా? మానేసుకోవాలి కదా. మానేసుకోండి అనేటివి మనం ఏం చేస్తాము? మానేసుకోండి ఇది దేవునికి ఇష్టం లేదా అనేటివి మనం ఏం చేయము. ఈ మానేసుకోండి దేవునికి ఇష్టం లేదంట అంటే మనం ఏం చేస్తాం? అవే చేస్తాం కదా. దేవునికి ఇష్టం లేనివే చేస్తాము, దేవునికి ఇష్టం ఉండేటివి చేయం కదా. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అదే 10వ అధ్యాయము. మనం ఏం మానుకోకూడదు చెప్పాలా? ఏం మానుకోకూడదు? ప్రభు సన్నిధిని ఏం చేయకూడదు? మానుకోకూడదు. అట్లా ఎవరు మానుకోలేదు? నేను ఈ 2 సందర్భాలు చెప్పినా కదా. ఎవరు మానుకోలేదు? ఇంకా నిద్దరు ఇప్పుడు పాస్టర్ వాళ్ళ గురించి చెప్పినాను కదా, వాళ్ళు కూడా దేవుని మందిరాన్ని ఏం చేయలేదు. ఇంకేం చేయాలంటే 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఏం చేయకూడదు? కొందరు ఏం మానుకోకూడదు? మందిరాన్ని మానుకోకూడదు. సమాజం కూడుకొనుట మానుకోకూడదు కదా. మానుకోకుండా ఉండడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం అంటే ప్రయోజనం కదా. నీకు అనారోగ్య పరిస్థితి ఉన్నా కూడా నువ్వు ఎక్కడ రావాలా? నీ సమస్య ఉన్నా కూడా ఎక్కడ రావాలా? నువ్వు ఆత్మీయతలు నువ్వు సరిగా లేకున్నా కూడా ఎక్కడ రావాలా కదా. కొంతమంది బాగోలేరని ఏం చేస్తారు? కానీ బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమెకు అనారోగ్యం బాగాలేకపోయినా కూడా వచ్చిందంట. ఎవరు ఆమె? లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. ఆ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసుప్రభుల వారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడు? మందిరంలో ఉండి ఏం చేస్తున్నాడు? అంటే బోధించడం అంటే ఏంది? వాక్యం చెప్తున్నాడు కదా. వాక్యం చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలా? మేము చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మిమ్మల్ని దేవుడు లెక్క ఎట్లా అడుగుతాడో నన్ను కూడా ప్రతి ఒక్క సేవకుని కూడా దేవుడు ఏం చేస్తాడు? అడుగుతాడు కదా. వినేటప్పుడు నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా నేను ఎట్లయితే దేవుని కృపను బట్టి చెప్తారో, వినేటప్పుడు మీరు ఏం చేయాలా?
జాగ్రత్తగా వినాలా. జాగ్రత్తగా వినరు దేవుని మాటలు. అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటారు, కానీ ఎక్కడ అజాగ్రత్తగా ఉంటారు? ఎక్కడుంటారు? దేవుని విషయంలో కదా. మనం జాగ్రత్తగా ఉంటే ప్రయోజనం ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం. 11వ వచనం. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18. 1, 2, 3 ఎన్ని సంవత్సరాలు? మనకి అట్లా ఏమైనా వచ్చిందనుకో, ఒకవేళ మనకి అనారోగ్య స్థితి ఒక 18 సంవత్సరాలు ఉందనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఇంతకీ? యేసువారు వాక్యం బోధించే దగ్గర ఉంది. యేసయ్య ఎక్కడ బోధిస్తున్నాడు? సమాజ మందిరం. అంటే మందిరంలో ఉండి యేసయ్య ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధించే దగ్గర ఎవరు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? 18 కదా. మనకి ఏమైనా రోగం అనారోగ్యం కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉందనుకోండి, అంతెందుకు, అంత వద్దులేండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉందనుకోండి, మనం దేవుని మందిరానికి వస్తామా? రాము కదా. నాకు ఈ దేవుడు అవసరం లేదు, నాకు అనారోగ్య పరిస్థితి ఉన్నా కూడా నాకు ఏం దేవుడు తీసేయలేదంటాం కదా. కానీ ఈమె నేర్పిస్తుంది, మనకి ఏం నేర్పిస్తుంది? 18 సంవత్సరాల నుంచి అనారోగ్య పరిస్థితి. ఇప్పుడు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి చెప్పండి? అనారోగ్య పరిస్థితులు మనకి ఎందుకు వస్తాయి? అనారోగ్యంగా మనం ఎందుకుంటాం? మీకు తెలుసా? కొన్నిసార్లు మనం ఎందుకు దేవుడు అనారోగ్యాలు మనకు అనుమతిస్తాడంటే, కొన్నిసార్లు మనం దేవునికి దగ్గరగా ఉండాలని. ఏం చేయాలా? అనారోగ్యాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనకి ఏవి పట్టవు కదా. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అదే ఊహల్లో ఉంటాం. నాకు ఎందుకు ఇట్లా జరిగింది, అదే ఊహల్లో ఉంటాం కదా. మన ఆ ఊహల్లో ఉండడం వల్ల ఎవరికి దగ్గర అవుతాం కదా. మనం విశ్వాసంలో బలపడడానికి మనకు అనారోగ్య పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు? పెడతాడు కదా. అనారోగ్య పరిస్థితులు మనం ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి ఏం చేయాలా? అడగాల. ఇంకేం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి కదా. అట్లా స్తుతించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాంట్లో నుంచి మనల్ని విడిపించే దేవుడు కదా. దేవుని మహిమ కలుగును గాక. నీకు ఎక్కువ రోజులు అనారోగ్య పరిస్థితి ఉందని నువ్వు ఏం చేయకూడదు? దేవునికి దూరంగా ఉండకూడదు కదా. ఈమె 18 సంవత్సరాల నుంచి ఆమె మనకు నేర్పిస్తుంది. బలహీనపరచు దయ్యం అంట. కొన్నిసార్లు దయ్యాలు కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే దానికైతే అనుమతి ఉండదు, కానీ కొన్నిసార్లు మన దేవుని వాక్యం ఎప్పుడైతే లేకున్నప్పుడు ఏం చేస్తుంది? మనకు అనారోగ్యాలను మనం ఏం చేస్తుంది? పెడుతుంది. అది ఏం చేస్తుంది? అనారోగ్యాలని కదా. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. ఇప్పుడు యోబు గారు బైబిల్లో ఉన్నారు. యోబు గారికి అనారోగ్య పరిస్థితి దేవుని దగ్గర నుంచి ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? అపవాది. దేవుని దగ్గర పోయి అపవాది ఏమంటదంటే, దేవుడు ఒక దగ్గర ఉంటారనమాట. అపవాదితో దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. దేవుడు అంటాడు ఇట్లా, ఏమంటాడంటే, యోబుని చూసినావా ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అని చెప్తాడు. ఎవరికి అంటే అప్పుడు అపవాది ఏమంటాడు? ఊరికనే ఉన్నాడా దేవా, నువ్వు అన్నీ ఇచ్చినావు కదా. అసలుకి యోబుకున్నంత ఆస్తి ఎవరికి లేదు తెలుసా మీకు? యోబుకున్న ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే అంత బాగా ఆస్తి గలవాడు ఎవరు? యోబు గారు. దేవునిలో ఉండడం అంత అవసరమా? అప్పుడు అంటాడు ఎవరు? సాతాను వచ్చి ఊరికనే ఉన్నాడా ఏమన్నా, నువ్వు అంతా కాపాడుతున్నావు కదా. దేవుడు మన చుట్టూ కంచె వేసింటాడు తెలుసా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల పట్ల ఏముంటుంది? కంచె ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడే కంచె ఉంటుంది కదా. దేవుని యందు భయభక్తులు లేకపోతే మన చుట్టూ కంచె ఉంటుందా? ఉండదు కదా. దేవుని కంచె కావాలని నువ్వు ఏం చేయాలా? దేవుని యందు జాగ్రత్త అయినాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ పట్ల నీ చుట్టూ ఎవరుంటారు? దేవుని కంచె. అప్పుడు అంటాడు అపవాది వచ్చి, నువ్వేమన్నా ఊరికనే అంటే ఆస్తిపాస్తులు బాగా పెట్టినావు కదా, అంత నువ్వు కంచె వేసినావు కదా, అందుకే బాగున్నాడు. నువ్వేమన్నా తీసేయమల్లా, నువ్వేమన్నా అనారోగ్యం ఇయ్యమల్లా, నేను తిట్టేసి వెళ్ళిపోతాడని చెప్తాడు. కానీ తిడతాడా యోబు గారు? తిట్టాడు కదా. మనం అట్లాంటి భయం భక్తిలోకి మనం రావాలా. దేవుని మహిమ కలుగును గాక. అట్లా ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనం ఇష్టపడినప్పుడు, ప్రేమించినప్పుడు మనకి ఏమొస్తుంది? మనం దేవుడు ఏది చేసినా కూడా మనం మేలుకే అనిపిస్తుంది.
కదా. దేవుడు మన జీవితంలో ఏదన్నా దేవుని యందు భయభక్తులు కలిగి మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా కూడా నీ జీవితంలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఒకవేళ ఉందనుకోండి, అది మేలుకే ఉంటుంది కానీ కీడుకు మాత్రం దేవుడు ఎప్పుడు చేయడు కదా. మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు తెలుసా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు సమాజంగా ఆమె ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి 18 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనము నిలుచొని నడుస్తామా, వంగుకొని నడుస్తామా? వంగుకొని ఎవరు నడుస్తారు? ముసలోళ్ళు నడుస్తారు కదా కట్టబట్టుకొని. ఇప్పుడు ఇట్లా కింద వంగుకుంటూ నడుస్తారు కదా, అప్పుడు కిందనే కనిపిస్తుందా, పైన కూడా కనిపిస్తుందా? పైన కూడా కనిపిస్తుందా? ఇట్లా వంగలేని అంటే పైకి లేవలేని పరిస్థితి, అంటే ఇట్లా ఉంటారు కదా. అంటే ఆమె పరిస్థితి ఎట్లుందంటే కింద భూమిని చూసుకుంటూనే వెళ్ళాలా. ఏం చేయాలా? ఇప్పుడు గూని అంటారు కదా, గూనెలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళని పైకి ఎత్తాలంటే ఎంత ఇబ్బంది కదా. ఇప్పుడు వాళ్ళని ఏం చూసినా కూడా మనుషులు చూడాలన్నా కూడా ఎంత ఇబ్బంది వాళ్ళకి కదా. ఎట్లా చూస్తారు? చాలా ఇబ్బందిగా. అట్లాంటి పరిస్థితి ఎవరికి ఉంది? 18 ఏళ్ళ నుండి ఒక స్త్రీకి ఉందన్నమాట. ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఆమెను స్వస్థపరిచినాడా లేదా? మందిరానికి రావడం వల్ల దేవుడు ఏం చేస్తాడు అనుకుంటాం, అనారోగ్య పరిస్థితులు వెళ్ళలేవని బాగాలేవని అనుకుంటాం, కానీ దేవుడు మందిరానికి రావడం వల్ల ఏం చేస్తాడంటే అనారోగ్య పరిస్థితులను కూడా బాగు చేస్తాడు. 13వ అధ్యాయం 11వ వచనంలో చదువుదాం. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఆమె ఏం చేస్తుందంట? ఎంత మాత్రము నువ్వు ఎంత నిలబెట్టినా కూడా ఆమె పరిస్థితి ఎట్లుంది? ఆమె ఇంతే. నువ్వు ఇట్లా మనం పైకి ఎత్తకొద్ది ఆమె ఇంతే కదా. అప్పుడు ఎవరు వచ్చినారంటే అక్కడికి చూద్దాం. 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు అంతమంది ఉన్నారు, అంతమందిలో ఎవరిని చూసినాడు? ఏం చేసినాడంటే యేసు ఆమెను చూచి రమ్మని పిలిచినాడు కదా. ఆమె జీవితం మారిపోయింది కదా. ఇప్పుడు ఆమె ఎవరి దృష్టిలో పడింది? డాక్టర్ల చేతిలో, వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలో పడలే. ఆమె యేసే దృష్టి ఎక్కడ పడింది కదా. ఇప్పుడు ఆమె మీద ఎందుకు పడిందంటే 18 సంవత్సరాల నుంచి యేసైని ఆమె ఏం తిట్టలేదు, ఏం చేయలేదు. యేసైని ఆమె ఏమీ నిందించలేదు, ఏం చేయలేదు. 18 సంవత్సరాల నుంచి ఉన్నామె, ఆమె ఏం చేయలేదు. దేవుని తిట్టలేదు, దూషించలేదు, ఇంకా ఏం చేయలేదు కదా. ఏం చేసింది? ఊకే ఆదివారం మనం మందిరానికి ఎట్లా వస్తున్నామో ఆమె కూడా వచ్చి ఏం చేసింది? ఎవ్వరు బాగా చేయలేదేమో. చాలా ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? చాలా హాస్పిటల్కి చూపించుకుంటాం కదా. ఇప్పుడు ఆమె కూడా చాలా హాస్పిటల్ చూపించుకుంటుంది, కానీ ఆమెకి బాగలేని పరిస్థితి. అయితే దేవుడు వచ్చిన తర్వాత ఆమెను ఏం చేసినాడు? స్వస్థత పరిచినాడు. చూద్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచాను. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు యేసయ్య ఏం చేసినాడు? ఏమైనా చేసినాడా? ఇంజెక్షన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఏమైనా అన్నాడా? ఊరికే ఏం చేసినాడు యేసయ్య? ఊరికి అట్లా ఏం చేసినాడు? ఊరికి ముట్టినాడు అంతే కదా. అంటే ముట్టితే కూడా స్వస్థత అంటే అవును కదా. యేసయ్యలో ప్రతి విషయంలో ఉమ్ములో కూడా స్వస్థత ఉంది యేసయ్యది తెలుసా. ఊకే ఒక మాట చెప్తే చాలు దయ్యం దయ్యం అంటే కూడా చాలా దయ్యాలు వెళ్ళిపోయినాయి కదా. పేరు పెట్టి చనిపోయిన వాళ్ళని కూడా లేపే గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక కదా. ఇప్పుడు ఆమెను ఏం చేసినాడు? ముట్టి స్వస్థపరిచినాడు. అందుకే మనం ఈ విషయంలో ఎట్లా ఉండాలా కదా. సమాజంగా కూడుకొనుట మానుకోకూడదు కదా. మనం మందిరానికి రావడం వల్ల ప్రయోజనం ఏమి? మనకి ఏ విషయాల నుంచి అయినా దేవుడు ఏం చేస్తాడు? విడుదలను దయచేస్తాడు కదా. విడుదలను దయచేసి మనకు నెమ్మదిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఇంకేం చేస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు, ఆనందం ఉంటుంది కదా. ఈ లోకంలో ఉన్న ఆనందం అయితే శాశ్వతంగా ఉండదు కదా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం వేరు, ఆ సంతోషం వేరు కదా. అదంతా మనం అనుభవించాలంటే మనం ఎక్కడికి రావాలా కదా. ఇది ఒక్కటి చెప్పి ముగించుకుందాం. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడు. మనం ఏం మానుకోకూడదు చెప్పాలా? ఏం మానుకోకూడదు మనం? సమాజంగా కూడుకొనుట కూడా మానుకోకూడదు. ఇంకోటి, ఒకరినొకడు హెచ్చరించుచు. మనం ఏం చేయాలా? హెచ్చరించాలి కదా. కొన్ని విషయాల్లో పిల్లలకి ఏం చేస్తారు తల్లిదండ్రులు? కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు? హెచ్చరికలు చేస్తారు కదా. అదిగో నువ్వు ఎక్కడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళు కదా, లేకపోతే ఎవరైనా నేను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏమైనా ఇచ్చినా తీసుకోవద్దు, కొన్ని హెచ్చరికలు కదా. తెలియని వాళ్ళకి చాలా హెచ్చరికలు చేస్తాం. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు ఇక్కడ అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, మీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు లేకపోతే సేవకులు అని మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఏం చేయాలా? హెచ్చరికను స్వీకరించాలా స్వీకరించొద్దా? స్వీకరించాలి కదా. హెచ్చరిక అనేది వాళ్ళు మంచిగా ఉండాలని హెచ్చరిస్తారు కదా. చెడిపోవాలని హెచ్చరిక ఎవరైనా చేస్తారా? చేయరు కాబట్టి ఎవరైనా నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఏం చేయాలా? నువ్వు స్వీకరించాలి కదా. నువ్వు కూడా ఇంకొకరిని మందిరానికి పిలుచుకొచ్చే విషయంలో, నీ బిడ్డలు దేవునికి సమర్పించే విషయంలో, దేవుని కొరకు వాడబడే విషయంలో నువ్వు కూడా ఏం చేయాలి? పిల్లల్ని హెచ్చరించాలి కదా. అట్లా హెచ్చరించే స్వభావం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొల్పవల్లని ఆలోచింతుము. ఇప్పుడు ఏం చేయాలా? పురి కొల్పుకోవాలా. ఏం చేయాలా? ఏ విషయంలో పురి కొల్పుకోవాలా? దేవుని పని విషయంలో, దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో ఏం చేయాలా? మనం ఇప్పుడు ఏ విషయంలో మనం సమర్పించుకోవాలంటే, పాపులు మనల్ని ఎవరైనా ప్రేరేపించేటప్పుడు మనం ఏం చేయకూడదు? వాళ్ళతో మనము ఉండకూడదు, వాళ్ళ మార్గంలో ప్రవేశించకూడదు. మళ్ళీ ఏ విషయంలో ఏ విషయంలో అయినా ఎవరైనా పురికొల్లినప్పుడు ఏం చేయాలా? మందిరానికి ఏం చేయాలా? కన్ఫామ్గా రావాలి కదా. మందిరానికి రావడం వల్ల ఏంటి ప్రయోజనాలే ఉంటాయి కానీ నష్టాలు ఏముండవు. దేవుడి మాట మన హృదయంలో ఫలింపజేయను గాక. క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు సరేనా? సరే, ఇప్పుడు దావీదు గారు ఎక్కడికి వెళ్ళినారు? ఎక్కడికి? గట్టిగా చెప్తే ఇంకా అయిపోతుంది. ఎక్కడ తీసుకుపోయినాడు? సరే, మీరు ఉండండి అన్న, మీరు చెప్పండి. ఫస్ట్ ఏ విషయాలు మనం ఎవరైనా ప్రేరేపిస్తే మనం ఏం చేయకూడదు? మనల్ని కొంతమంది ప్రేరేపిస్తారు. నేను చెప్పిన ఇందాక, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. మరి ఏ విషయంలో నిన్ను ఎవరైనా